ప్రజాపాలన పేరుతో గద్దెనెక్కిన రేవంత్ సర్కార్ అసలు స్వరూపం బయటపెడుతోంది. పేద మధ్యతరగతి జనాలపై హైడ్రా ముసుగులో బుసలు కొడుతోంది. హైడ్రా సామాన్యుల జోలికి రాదంటూ మొదట్లో బీరాలు పలికిన ప్రభుత్వ పెద్దలు ఇప్పుడు కాలకుట విషం చిమ్ముతున్నారు. ఇప్పటికే ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో నిర్మాణాలు చేపట్టి నివాసముంటున్న వాటిని కూల్చమన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్ దగ్గరుండి మరీ నిర్మాణాలను నేలమట్టం చేస్తున్నారు. వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించే వాటిని మాత్రమే కూల్చేస్తామని చెప్పిన ఆయనే కడుపేదలను నిరాశ్రయం చేస్తున్నారు. ఉన్నగూడు కూల్చి రోడ్డు పాలు చేస్తున్నారు. ప్రజాపాలన పేరుతో గద్దెనెక్కిన రేవంత్ సర్కార్ అసలు స్వరూపం బయటపడుతోంది. పేద మధ్యతరగతి జనాలపై హైడ్రా ముసుగులో బుసలు కొడుతోంది. హైడ్రా సామాన్యుల జోలికి రాదంటూ మొదట్లో బీరాలు పలికిన ప్రభుత్వ పెద్దలు ఇప్పుడు కాలకుట విషం చిమ్ముతున్నారు. ఇదివరకే ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో నిర్మాణాలు చేపట్టి నివాసముంటున్న వాటిని కూల్చమన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్ దగ్గరుండి మరీ నిర్మాణాలను నేలమట్టం చేస్తున్నారు. వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించే వాటిని మాత్రమే కూల్చేస్తామని చెప్పిన ఆయన కడుపేదలను నిరాశ్రయం చేస్తున్నారు. ఉన్నగూడు కూల్చి రోడ్డు పాలు చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి గణేష్ అందజేస్తారు. గణేష్, చెప్పండి. మొదట్లో అయితే నిరుపేదల జోలికి హైడ్రా రాదని చెప్పిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇప్పుడు సామాన్య జనాలు ఏదైతే నివాసం ఉంటున్నారో వాటిని కూడా ఈవెన్ నోటీసులు ఇవ్వకుండా కూల్చడాన్ని ఎలా చూడాలంటారు? డీటెయిల్స్ ఏంటి? ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే హైడ్రా ఏదో మొనపల్లిగా వెళ్ళడం జరుగుతుంది, మాకే విశిష్ట అధికారాలు ఉన్నాయి అనే ముందస్తుగా ఇవన్నీ కూడా చేస్తున్నట్టుగా నగర ప్రజలందరూ అనుకోవడం జరుగుతుంది. గత జూలై 19 నుంచి కూడా నగరంలో ఏదైతే చెరువు ఆనుకొని కావచ్చు, చెరువుకు కొంత దూరంలో ఉన్న వారందరూ కూడా కంటి మీద కొనుక్కోలేదనేది కూడా అందరికీ తెలిసింది. ఎక్కడ చూసినా కూడా ఇదే డిస్కషన్ అవుతుంది. ఏ చెరువు పక్కన మరి బఫర్ లో ఉందా, ఎఫ్టీఎల్ లో ఉందనే సమస్య వచ్చేది. కానీ ఇప్పుడు ఈ ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది హైడ్రా కమిషనర్ రంగనాథ్. ఈ రోజు ఆల్రెడీ ఎవరైతే గతంలోనే ఎఫ్టీఎల్ కావచ్చు, బఫర్ లో నివాసానికి సంబంధించిన భవనాలు నిర్మించుకొని ఉంటున్నారో వారి జోలికి రాము, వారి భవనాలను కూల్చము అని ఒక మాట చెప్పడం జరిగింది. కానీ చెప్పేది ఒకటి, చేసేది ఒకటి అన్నట్టుగా కనబడడం జరుగుతుంది. ఇప్పుడు మల్లంపేటలో ఆల్రెడీ ఏదైతే విల్లాస్ నిర్మించడం ఉందో దాంట్లో 17 మాత్రం ఎఫ్టీఎల్ లో ఉన్నాయి. గత ప్రభుత్వమే దానికి సంబంధించి వాటిని సీజ్ చేయడం జరిగింది. అవి ఇప్పుడు పాడుబడ్డట్టు కూడా జరిగింది, వాటిని కొట్టివేయడం జరిగింది. కానీ అందులో నివాసం ఏదైతే మరో కొన్ని బఫర్ లో విల్లాలు ఆల్రెడీ నిర్మించిన వాటిని అందులో నివాసం ఉంటున్న వారికి కూడా ఈ రోజు మనం చెప్పిన సందర్భాన్ని చూసుకున్నట్టయితే వారి ఏదైతే ఫర్నిచర్ ఉందో ఫర్నిచర్ అంతా కూడా తీసి బయట పెట్టడం జరిగింది. అలాగే వారికి సంబంధించిన వాటిని కూల్చడం కూడా 3 విల్లాస్ ను కూడా కూల్చడం జరిగింది. ఇదే విషయమై హైడ్రా కమిషనర్ రంగనాథ్ అడిగినప్పుడు ఎవరైతే బయట ఇవ్వడం జరిగిందో మా ఇల్లును కూల్చారని చెప్పడం జరుగుతుందో వారి ఇంటికి సంబంధించిన ఫర్నిచర్ మాత్రమే తీసాము, కానీ వారి ఇంటిని కూల్చలేదు అనేది ఆయన చెప్పడం జరుగుతుంది. కానీ సిచ్యువేషన్ ఎవరైతే ఇల్లు కూల్చబడిన నిరుపేదలు నిరాశ్రయాలు ఉంటారో వారు ఏమంటున్నారు? వారు అందరూ కూడా చెప్పడం జరుగుతుంది తమకు సంబంధించి ఏదైతే ఆవాసాలు లేక చెరువు దగ్గర మేమైతే నివాసం ఉండడం జరుగుతుందో గత 10-15 సంవత్సరాల నుంచి కూడా మేము అందరం నివాసం ఉండడం జరుగుతుంది. ఏదైతే గుడిసెలు వేసుకొని సడన్ గా వచ్చి వారే తీసేయడం జరిగింది. ఇప్పుడు మేము ఎటెళ్ళాలి అనేది కూడా ఉదయం నుంచి కూడా సమస్య తలెత్తడం జరిగింది. వారందరూ కూడా కుటుంబ సమేతంగా కూడా ఆత్మహత్యలే శరణ్యం. ఎందుకంటే గూడే లేదు, ఈ వర్షాలలో మేము ఎక్కడికి వెళ్ళాలి, మాకు అసలు ఎక్కడ గతి లేకనే ఇక్కడికి వచ్చి చెరువు పక్కన చిన్న గుడిసేసుకొని ఉండు రోజువారీ కూలీ చేసుకుంటున్నాం అని చెప్పడం జరుగుతుంది. కానీ ఏదైతే హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్తున్న నేపథ్యం ఏంటంటే ఇది ల్యాండ్ గ్రాబర్లు అందరూ కలిసి ఇక్కడ గుడిసెలు వేసి ఇట్లాంటి దందా చేస్తున్నారని ఆయన ఒక రకంగా చెప్పడం జరుగుతుంది. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా వీరందరికీ కూడా ఏదైతే గుడిసెలు వేసుకుని ఉన్న వారందరికీ పునరావాసం కల్పించాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది. కాబట్టి ప్రభుత్వం వేరు, హైడ్రా వేరు కాదు. కాబట్టి కంపల్సరీగా ప్రభుత్వ పెద్దలు కావచ్చు, దానికి కన్సర్న్ ఉన్న సభ్యులు ఎవరైనా మినిస్టర్ కావచ్చు, అలాగే ఎమ్మెల్యే కావచ్చు, వారందరికీ కూడా పునరావాసం కల్పించిన అవసరం ఉంది. కానీ ఇప్పుడు హైడ్రా కమిషనర్ ఏదైతే చెప్పిన నేపథ్యం ఉందో అది మాత్రం
ఫీల్డ్ లెవెల్లో మాత్రం ఆయన చెప్పిన దానికి విరుద్ధంగా కనబడుతుంది. ఆయన మాత్రం మీడియాకి చెప్పేది మాత్రం వేరే రకంగా ఉంది. ఏంటంటే FTL బఫర్ లో ఉన్న వాటిని మాత్రం కూల్చమని చెప్తున్నారు, కానీ ఫీల్డ్ లో మాత్రం వాటన్నిటి కూడా కూలుస్తున్నారు. సమయం కూడా ఇవ్వలేదు, ఎందుకంటే వారికి సంబంధించిన ఫర్నిచర్ తీసుకుంటాము గంట 2 గంటలని ఏమన్నా కూడా వారికి సమయం ఇవ్వకుండా కూడా కూల్చివేసిన సందర్భం కనబడుతుంది ఈ రోజు. రైట్ గణేష్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. ప్రజాపాలన పేరుతో గద్దెనెక్కిన రేవంత్ సర్కార్ అసలు స్వరూపం బయటపడుతోంది. పేద మధ్యతరగతి జనాలపై హైడ్రా ముసుగులో బుసలు కొడుతోంది. హైడ్రా సామాన్యుల జోలికి రావద్దంటూ మొదట్లో బీరాలు పలికిన ప్రభుత్వ పెద్దలు ఇప్పుడు కాలకుట విషం చిమ్ముతున్నారు. ఇదివరకే FTL బఫర్ జోన్లలో నిర్మాణాలు చేపట్టి నివాసం ఉంటున్న వాటిని కూల్చమన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్ దగ్గరుండి మరీ నిర్మాణాలను నేలమట్టం చేస్తున్నారు. వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించే వాటిని మాత్రమే కూల్చేస్తామని చెప్పిన ఆయనే కడుపేదలను నిరాశ్రయం చేస్తున్నారు. ఉన్నగూడు కూల్చి రోడ్డు పాలు చేస్తున్నారు.